వచ్చేసాయి. ఇవి వచ్చేసాయి. అక్షంతలు వచ్చేసాయి. అమ్మా భవానీ, నువ్వు వచ్చేసావా? అయితే నాకు ఇక అది లేదు ఇది లేదు అని ఏ ఇబ్బంది పడనక్కర్లేదన్నమాట. నేనుండగా మీకిబ్బంది ఏంటి పంతులు గారు? అన్నీ నేను చూసుకుంటానుగా. ఈ శుభకార్యం నీ చేతులతో మొదలు పెట్టావు కదమ్మా, ఇక ఏ తిరుగు ఉండదు. నా అల్లుణ్ణి చూడన్నయ్యా, ఎంత అందంగా ఉన్నాడో. నాదిష్టే తగిలేలా ఉందన్నయ్య. అల్లుడి మీద అప్పుడే ప్రేమ పొంగిపోతున్నట్టుంది. అప్పుడే ఏంటన్నయ్యా, వాడంటే నాకెప్పుడూ ఇష్టమే. రా బాబు, అలా కూర్చోండి. కూర్చోండమ్మా. నీ అల్లుణ్ణేం చూస్తావమ్మా? నా కోడలి పిల్లని చూడు, కుందనపు బొమ్మలా ఉంది. అప్పుడే మామా కోడళ్ళు ఒక్కటైపోయారన్నమాట. జాతకాలు చూడండి. ఇలా ఇవ్వండి. మామా, చూసావా, మా కుటుంబాన్ని నాశనం చేసి వాళ్ళు మాత్రం సంతోషంగా ఎలా బ్రతుకుతున్నారో. అవునల్లుడు, ఒక్కొక్కరి మొహంలో సంతోషం నాట్యం చేస్తోంది. చూస్తుంటే నాకే కడుపు మండిపోతుంది. పాపం, నువ్వెలా తట్టుకుంటున్నావో ఏమిటో. మా అమ్మ లేదు అనే బాధ కొంచెం కూడా వాళ్ళ మొహంలో కనిపించటం లేదు. అల్లుడు, గట్టిగా చెప్పాలంటే మీ అమ్మ ఇక్కడ లేకపోవడం వల్లే వాళ్ళు ఎంత సంతోషంగా ఉన్నామని అనుకుంటున్నారు అల్లుడు. చూస్తుంటే అలాగే అనిపిస్తుంది మామ. అసలు ఇదంతా భవానీ వల్లే వచ్చింది.